అల్లుడు నువ్వా? బాగున్నావా? ఏమిటి పిలుస్తుంటే పరిగెత్తుకు వచ్చారు? నువ్వు పిలిచావా? మార్నింగ్ వాక్ చేస్తూ వినిపించుకోలేదా? ఆగండి, నా చెల్లెలి పెళ్లి నిశ్చయం చేయబోతున్నాను. ఆ టైంకి నా కట్టం డబ్బులు నా గుమ్మం దగ్గరికి రావాలి. ఇంతే కదయ్యా. చదువు పూర్తి చేసుకుని మా బావ కూతురు జ్యోతి పట్టణం నుంచి వచ్చేస్తుంది. దానికి మా గోపాలతో పెళ్లి అలా ఫిక్స్ చేసి నీ డబ్బు ఇలా ఇచ్చేస్తానయ్యా. జ్యోతికి గోపాలానికి పెళ్ళా? అవునయ్యా. ఇప్పుడు నీకు ఎంత ఇవ్వాలంట? 20,000. అమ్మా చాలా కాలం ఆగేవయ్యా. ఓ పని చేస్తానయ్యా, మరో 20,000 చేర్చి డబుల్ ఇచ్చేస్తానయ్యా. నువ్వేం ఆశ్చర్యపోకు. ఇప్పుడే వెళ్ళి మా బావతో మాట్లాడి ముహూర్తం అది పెట్టిస్తాను. బావా, ఇంత ఆస్తి సంపాదించావు. నీకున్నది 2 ఆడపిల్లలు. ఒక ఆడపిల్లకి పెళ్ళి అయిపోయింది, రెండో పిల్ల నా కోడలు కాబోతోంది. నువ్వు సంపాదించినంత నాకు చాలు, ఇంక సంపాదించడం ఆపే. ముందు నువ్వు ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడటం మానేయ్. బావా బావా అని పిలవగలిగినంత మాత్రం నాతో బియ్యి వందలేవయ్యా. నా కూతురు గొప్పింటి కోడలవుతుంది, విదేశాల్లో కాపురం ఉంటుంది, ఆకాశం అంత పందిరేసి భూదేవంత అడుగులేసి నీలా అన్నమో రామచంద్ర అని వెతుక్కునే వాళ్ళకి వారం రోజులు సంతర్పణ చేస్తాను. ఏదో బంధువులం కదా అని నోరు విడిచో మాట అన్నాను కదా అని నన్ను మాట్లాడతావా? పైన భగవంతుడు ఉన్నాడయ్యా, ఎప్పుడో ఒకప్పుడు నీ కుటుంబానికి నిప్పెట్టేస్తాడు. ఆడదానిలా శాపనార్థాలు పెడుతున్నావా? నేను పెట్టం కాదయ్యా, రేపు నీ కూతురే పెడుతుంది. ఓ రోజు ఒక కుర్రాన్ని తీసుకొచ్చి నాన్న నేను వీడినే పెళ్లి చేసుకుంటానంటుంది. వాడికి డబ్బు ఉండదు, అడ్రస్ ఉండదు. అప్పుడేం చేస్తా? నా కూతురే కనుక ఓ పేదవాడిని ప్రేమించుంటూ జరిగితే 10,000 తీసి మొహాన కొడతాను. ప్రేమ ప్రేమ అంటూ వచ్చిన వాడు చాలు చాలని చక్కా పోతాడు. ప్రపంచంలో ఉన్న విషయం చెప్పానయ్యా, తర్వాత నీ ఇష్టం.